మందిరాన్ని కూడా పాడు చేసినందుకు, దేవుని మందిరమును పాడు చేయవాన్ని వాడిని ఏం చేస్తాను, నేను కూడా పాడు చేస్తానని కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసాం. అలానే నెబుకద్నెజర్ రాజు యొక్క గర్వాన్ని అణిచాడు దేవుడు. గడ్డి మేయించే పశువుగా తయారు చేశాడు. తర్వాత ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఈ ప్రజలు, భక్తుడైనటువంటి దానియేలు గారు కంకణం కట్టుకొని 70 సంవత్సరాల కాలం పూర్తవుతున్నది అని ఎరిగి ఉపవాసం ఉండి, ప్రధానమంత్రి స్థానంలో ఉండి కూడా ఆ జాబ్, నా డ్యూటీని, ఆ శాలరీని పక్కన పడేసి నా ప్రజల కోసం కఠోరంగా కడుపు మార్చుకొని మనస్సు నిబ్బరం చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని కన్నీటితో మొరపెడుతూ ఉపవాసం ఉండి ప్రార్థించగా 1350 సంవత్సరాల చరిత్ర కలిగిన బబులోను సామ్రాజ్యం కూడా ఒక్క రాత్రిలో ఏమైపోయింది, నేలమట్టం అయిపోయింది, కూలిపోయింది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు మరలా మాది